నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరొక కొత్త పార్టీ జోడింపయింది. ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. వ్యవస్థాపకులు కవిత. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి ఈరోజు వరకు కొత్త రాజకీయ పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి. నిలబడినవి చాలా తక్కువ. చాలా తక్కువైంది. ఒకటి అర. ఆ ఒకటి అరాలో ఉన్నది టీఆర్ఎస్. 2001 నుంచి చూసుకుంటే కనుక ఆ మధ్యలో వచ్చిన విజయశాంతి పార్టీ, దేవేంద్ర గౌడ్ పార్టీ, ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి వరకు పార్టీలు వచ్చినాయి. ఒక దాంట్లో మెర్జ్ అవ్వటం లేదా స్తబ్దుగా ఉండిపోవడం జరుగుతున్నది. కవిత అంటే ఈ పార్టీ పెట్టిన వాళ్ళంతా కూడా చురుకుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ తండ్రులు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కాదు కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ కవిత విషయంలో జరుగుతున్నది ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ. ఆ నేపథ్యం నుంచి ఒక రాజకీయ పార్టీ స్థాపించడం. ఈ పార్టీ పేరు ఒక పేరడిలా ఉన్నది. టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. టీఆర్ఎస్ పేరడి అదే బాణి, పల్లవి చరణాలు, పదాలు వేరే ఉంటాయి. ఎంత బాగున్నా సరే కానీ పేరడిలాగానే కనబడుతుంది. అయితే వారు ఒక మాట అన్నారు పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా, ఆత్మ ఉండాలి అని ఒక పదం కూడా అన్నారు. అంటే పనితీరు, ఆత్మ, దానికంటే ఒక ప్రత్యేకత. తల్లి తెలంగాణ, నవ తెలంగాణ ప్రజా పార్టీ, ఇంటి పార్టీ, మనం ఉమ్మడి రాష్ట్రాన్ని తీసుకుంటే కనుక ప్రజారాజ్యం, ప్రజాశాంతి పార్టీ, ఇట్లా కొన్ని పార్టీలు వచ్చినాయి. వారి వారి గుర్తు సులభంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా క్యాచ్గా ఉండాలి. అది బాగానే ఉంది అంతవరకు. కానీ ఒకరిని ఒకరు పోలికలు లేవు. ప్రజాశాంతి, ప్రజారాజ్యం, ప్రజా ఉంది. ఇక్కడ తెలంగాణ, నవ తెలంగాణ ప్రజా పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సేన. టీఆర్ఎస్ తనదైన ఒక అస్తిత్వము, ఉనికి బలంగా ఏర్పడాలి. క్యాచ్గా ఉండడంతో పాటుగా తనది ఒక ముద్ర ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితి, దానికి ఒక ముద్ర ఉంది. ఈ ముద్ర ఉంటే బాగుండేది. మిగతా వారికి లేని కవితకున్న మరొక అదనపు అంశం ఇక్కడ ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో జాగృతి పేరుతో ఆమె పనిచేస్తూ రావటం, ఆ రాజకీయాలలో తనదైన ఒక ముద్రను కలిగి ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వాక్చాతుర్యం ఉండడము, స్పాంటేనిటీ ఉండడము, తో పాటుగా నిర్వహణ సామర్థ్యం కూడా ఉన్నది. ఇవి కలిసి వచ్చే విషయాలు. అన్నిటికంటే ముఖ్య విషయము, తెలంగాణ రాజకీయాలలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి తగిన వాతావరణం ఉన్నదా? సో అది ఇప్పుడు నేరుగా సమాధానం చెప్పాలంటే లేదు. మరి వాతావరణమే లేనప్పుడు ఒక పార్టీ పెడితే కనుక నిలబడగలదా అంటే, రాజకీయ పార్టీ నిలబడకపోవచ్చు, కానీ ఆ నాయకులు తీసుకున్న ఎజెండా, వారి కార్యాచరణ రాజకీయ రంగస్థలం పైన నిలబడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనకు తమిళనాడు తీసుకుందాం. ఎందుకంటే సౌత్ ఇండియానే కాబట్టి. అక్కడ విజయకాంత్ పార్టీ రావడం, శరత్ కుమార్ పార్టీ రావడం, కమలాసన్ పార్టీ అట్లా ఉండిపోయినాయి. రజనీకాంత్ రావాలనుకున్నారు, రాలేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ నుంచి ఆయన ఏపీకి షిఫ్ట్ అయిపోయారు. షర్మిల ఇక్కడ పార్టీ పెట్టి ఆమె కాంగ్రెస్లో కలిసిపోయారు, ఏపీకి వెళ్ళిపోయి. ఆమె కూడా ముఖ్యమంత్రి కావాలని వచ్చినవారు. పార్టీ పెట్టిన వాళ్ళంతా ముఖ్యమంత్రి కావాలని పెట్టిన వాళ్ళే. ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పిన వాళ్ళే, కానీ నిలబడలేదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు ఉన్న వాతావరణం తెలుగువారి ఆత్మగౌరవం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు సందర్భంలో వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రజారాజ్యం వచ్చినప్పుడు సేవే మార్గం, ప్రేమే లక్ష్యం. ఇవి వారిచ్చిన స్లోగన్సు, వారు ఎజెండాగా తీసుకోవాలనుకున్న విషయాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నది, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. మూడో పార్టీకి స్కోప్ ఎక్కడ ఉన్నది అనేది ఒక పాయింట్. కవిత ఇవాళ వారు మాట్లాడిన మాటల్లో అమ్మతనం, అమ్మగా మారుతాను, అమ్మ పరిపాలన ఎట్లా ఉంటుంది అని ఒక తల్లి ప్రేమతో కూడిన కొన్ని మాటలు వారు మాట్లాడడం. తమిళనాడులో జయలలిత, ఆ జయలలిత నేపథ్యము, ఆ సినిమా రంగము,
ఎంజి రామచంద్రన్, ఆ తర్వాత కరుణానిధి, వీళ్ళంతా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు. తమిళనాడు రాజకీయాలు అన్నాదురై నుంచి మొదలుకుంటే ఇవాళ స్టాలిన్ వరకు సినిమా నేపథ్యం నుంచి వచ్చినవారు, ద్రవిడ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవారు. అది ఒక సాంస్కృతికమైన అంశంగా ఉన్నది. అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికమైన అంశం, అది ఒక దీర్ఘకాల లక్ష్యం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో కూడుకుని ఉన్నది. అక్కడ జరిగిన ఉద్యమం ద్రవిడ, ఇక్కడ జరిగిన ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండింటి మధ్య సారూప్యత, ఉనికి అస్తిత్వం కొంత కనబడుతున్నప్పటికీ లక్ష్యాల రీత్యా వేరువేరుగా ఉన్నాయి. రాజకీయ సామాజిక పరిస్థితులు అక్కడిక్కడ భిన్నంగానే ఉన్నాయి. చాలా విషయాలలో కల్చరల్గా మనం బోనం విషయంలో కానీ, ఆహారం విషయంలో కానీ, అలవాట్ల విషయంలో కానీ తమిళనాడు తెలంగాణ కలిసి ఉండవచ్చు, చాలా పోలికలు ఉండవచ్చు. భాషలో కూడా ద్రవిడ భాషలు కాబట్టి రాజకీయ అంశాలు భిన్నంగా ఉన్నాయి. కవిత ఇవాళ తీసుకొస్తున్న ఈ పార్టీ ఎజెండా సామాజిక న్యాయం అని అన్నారు. అక్కడ ద్రవిడవాదం, ఇక్కడ సామాజిక న్యాయం. సామాజిక న్యాయం రథం విరిగిపోయింది అని అన్నారు. సామాజిక న్యాయం చేయాలనుకున్నప్పుడు ఎవరెంతో వారికంతా అని వస్తుంది. ఎవరెంతో వారికంటే ఇవాళ ఎస్సీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి ఎవరు కావాలి? ఎస్సీలు కావాలి. ఆమె ఏమంటున్నది? తాను ముఖ్యమంత్రి అవుతా ఉంటున్నది. మరి సామాజిక న్యాయ రథచక్రం కేసీఆర్ విరగొట్టారని అన్నప్పుడు మరి మీరేం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఏమున్నది? మీరు ఏమని చెప్తారు? నెంబర్ 2, తెలంగాణ ఉద్యమ ఎజెండా మిగిలి ఉంది అన్నారు. తెలంగాణ ఉద్యమ ఎజెండా మిగిలి ఉన్నప్పుడు ఆ ఎజెండాను ఎట్లా ఫుల్ఫిల్ చేయాలను, మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ఏమిటో అది కూడా స్పష్టం చేయాలి. మీ పేరులోనే టీఆర్ఎస్ కాకుండా మరొక పేరు ఉండి మరొక కార్యక్రమం, మీ కార్యక్రమం ఏమిటో వచ్చి ఉంటే కనుక సొంత ముద్రతో వచ్చి ఉన్నట్లు ఉండేది. మీ చర్చల్లోనే టీఆర్ఎస్ పైన విమర్శలు, ఆ విమర్శల సందర్భంలో కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని ఒక చర్చ జరగడం, ఆ భావన ప్రజల్లో ఉండడం, వారు ఒకటేనేమో అనే ఒక అభిప్రాయం కూడా చాలామందిలో ఉండడం, ఇవి వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఎదగడానికి కవితకు ఆటంకాలుగా ఉంటాయి. జయలలిత విషయంలో కాదు, ఒక పరాభవం ఆమెకు అసెంబ్లీలో జరగడం, తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ వారసురాలిగా ఆమె రావడం, అప్పటికే సినిమా రంగంలో ఆమెకు స్టార్డమ్ ఉండడం, ఆమెకు అంటే ఈవెన్ ఆమె వాళ్ళమ్మ ముఖ్యమంత్రిగా, జయలలిత వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబం రాజకీయాల్లో లేదు. కానీ ఈమె ఆనాడున్న వాతావరణం తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. 80లో ఉన్న రాజకీయాలు వేరు, 80లో ఉన్న జనరేషన్ వేరు, 80లో ఉన్న ప్రజల ఆలోచన వేరు, అవసరాలు వేరు. ఇవాళ అవసరాలు వేరు. తెలంగాణ 2014 ముందు తెలంగాణ వేరు. ఆ వేళ వచ్చిన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ ఉద్యమ లక్ష్య సాధన కోసం వచ్చినాయి. ఇవాళ వచ్చిన పార్టీ ఏ లక్ష్య సాధనకు? సామాజిక న్యాయం. సామాజిక న్యాయంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరుండాలి? పార్టీ అధ్యక్షులు ఎవరుండాలి? వేదిక పైన ఏ సామాజిక న్యాయం కనబడింది? ఏ సామాజిక వర్గాల వారు వేదిక పైన ఉన్నారు? వారు మీ పట్ల ఏ విశ్వాసాన్ని ప్రకటించారు? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేపు చెప్పాల్సి వస్తుంది. వేదిక మీద మీరు కనబడుతున్నారు, సరే అందరూ సమానమే కాబట్టి ఒకరు ఉండాలి, ఒకరు మాట్లాడాలి, ఒకరిని పిలిచి ఒకరు పిలవకపోతే ఇబ్బంది అవుతుంది అని అనుకోవచ్చు. మంచి ఆలోచనే, మంచిదే. కానీ రేపు అయినా సరే సమాధానం చెప్పవలసి వస్తుంది. అంటే ఒక మహిళగా రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గది. ఆమె చాలా ధైర్యం చేస్తున్నట్లే. తాను అవకాశము లేకున్నా ఒక అవకాశాన్ని సృష్టించుకొని తన ముద్ర చూపిస్తానని చెప్పడము అది సాహసవంతమైన నిర్ణయమే. తాను పరిపాలన చేస్తానని చెప్పడం ఒక ఆత్మవిశ్వాసమే. ఇవన్నీ కూడా ఆమెకు అనుకూలమైన విషయాలు. నిలబడతానని చెప్పడం, ధైర్యంగా రావడం, ఇంతకుముందు 20 ఏళ్ళుగా ఆమెకున్న అనుభవం రాజకీయంగా, ఇవన్నీ దోహదపడే అంశాలే. ఆమెకున్న వ్యతిరేక అంశాలు ఏమేమి ఉన్నాయో ఆ వ్యతిరేక అంశాల పట్ల ఆమె సమాధానం ఎట్లా ఉంటుంది? ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా కల్వకుంట్ల కవిత, కేసీఆర్ గుర్తొస్తారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన, కేసీఆర్ గుర్తొస్తారు. ఎటు వచ్చినా సరే మీకు మళ్ళీ కుటుంబమే గుర్తొచ్చినట్లుగా కనబడుతున్నది. కాబట్టి ఆమెకు మహిళగా నిలబడడం ఒకవేళ వస్తే కనుక సానుభూతి, ఇవి అనుకూల అంశాలు అనుకుంటే కనుక ఆమె కార్యాచరణ, ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని విషయాలు రేపు ఆమె భవిష్యత్తును
నిర్ణయించే అవకాశం ఉన్నది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలుగు రాజకీయాలలో పార్టీలు రావడం కొత్త కాదు. రెడ్డి కాంగ్రెస్ వచ్చింది, ఆ తర్వాత లేదు. స్వతంత్ర పార్టీ వచ్చింది, తర్వాత లేదు. ప్రజారాజ్యం వచ్చింది, తర్వాత లేదు. ఇంటి పార్టీ వచ్చింది, తర్వాత లేదు. ప్రజాశాంతి పార్టీ వచ్చింది, తర్వాత లేదు. నవ తెలంగాణ ప్రజా పార్టీ వచ్చింది, తర్వాత లేదు. తల్లి తెలంగాణ పార్టీ వచ్చింది, తర్వాత లేదు. జనసమితి వచ్చింది. ఇవాళ ఎమ్మెల్సీ అది కాంగ్రెస్ మద్దతుతో కోదండరామ్ ఉన్నారు. ఆయన ఆనాడు తెలంగాణ ఉద్యమ సారథిగా పనిచేసిన వాళ్ళలో వారు ఒకరు. ఆనాడు జేఎస్ఏ చివరి దశలో ఉద్యమాన్ని లీడ్ చేసింది. దానికి ఇరుసుగా వారు ఉన్నారు. ఆ మేరకు కనబడుతుంది చరిత్ర. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర సేన ఎవరికి ప్రత్యామ్నాయం కాబోతున్నది, తెలంగాణ ప్రజల ఎజెండాను ఎట్లా భర్తీ చేయబోతున్నది ఈ పార్టీ, ఇవన్నీ ముందు తెలిసే అవకాశం ఉన్నది. జెన్జీ గురించి వారు ప్రస్తావించారు. జెన్జీ ఉన్న ఓటు బ్యాంక్ ఎంత, వారు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారు అనేది కూడా ఒక కీలక అంశం. టీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి ఒక నిర్మాణాన్ని కలిగి ఉన్నది. 10 ఏళ్ల పాటు పరిపాలన చేసి ఉన్న పార్టీ. అక్కడ బలమైన నాయకత్వమే ఉన్నది. ఈ కాంగ్రెస్లోనూ బలమైన నాయకత్వమే ఉన్నది. బీజేపీలోనూ యంగ్ తరంగు వాళ్ళే ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇంతమంది మధ్య, ఇన్ని ఎజెండాల మధ్య తనదైన ఒక ఎజెండాను తీసుకొని ఎట్లా వెళ్తారో చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మహిళగా రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి నిలబడడం అనేది గొప్ప విషయమే. కానీ ఆమెకున్న అనుకూల అంశాలు ఏమిటి, వ్యతిరేక అంశాలు ఏమిటి, వ్యతిరేక అంశాలను దాటుకుని ఎట్లా నిలబడతారు అనేదే ఆమెకు పరీక్షగా ఉండబోతున్నది. తో పాటుగా తన కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నదో కూడా చూడాలి. థ్యాంక్ యూ.